మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా గత దినములన్నీ కాపాడి సజీవులు గురించి నన్ను నా కుటుంబాన్ని తన స్థల భద్రపరుచుకుని ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనే కృపను ధన్యతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 2వ అధ్యాయం, కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనం చదువుదాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడా మా ప్రభువా నీకు స్తోత్రాలు. ధ్యానించబడిన వాక్యము ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను మీ నోటికి బోరగా వాడుకుని ఇక్కడ గుడి ఉన్న బిడ్డలందరితో ప్రభా నీ వాక్యము ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన మాట 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఈరోజు మనం నేర్చుకునేది మాట ఏంటిదంటే దేవునిని అడగాలి, రెండవది ఆయనను వేడుకోవాలి. ఏంటి చెప్పండి? దేవునిని అడగాలి, రెండవది ఆయనను వేడుకోవాలి. ఇంతకంటే అడిగిన తర్వాత మళ్ళీ వేడుకోవటం అంటే కొన్నిసార్లు అడిగిన తర్వాత దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తాడు. అటువంటి సమయంలో మనం వేడుకోవాలంటే కన్నీటితోనూ, లేకపోతే ఉపవాసములతోనూ, లేకపోతే మోకాళ్ళ ప్రార్థనతోనూ దేవుని దగ్గర ఉండి మన జీవితాల్లో వేడుకోవాలి. ఎప్పుడు వేడుకుంటామంటే దేవుని దగ్గర కార్యము ఆలస్యం అవుతున్నప్పుడు, దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ చూస్తున్న సందర్భంలో మనం చేసే పని ఏంటిదంటే దేవుని దగ్గర వేడుకోవాలి. మొదటిగా మనము అవసరమైనది దేవుని దగ్గర అడిగితే ఆయన అంటున్నాడు, నన్ను అడిగినట్లయితే జనములను స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ భూలోకం నుండి అడగవలసినది ఎవరినంటే దేవునిని అడగాలి. ఎవరైతే దేవునిని అడుగుతారో వారందరికీ కూడా దేవుడు వాటిని అడిగిన దానికంటే కూడా అధికంగా ఇవ్వగలనని దేవుని వాగ్దానం అన్నది. ఈ మాటను బట్టి మన జీవితంలో ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎవరిని అడుగుతున్నాము? మనం అడగవలసినది ఏంటిది? దేనిని మనం అడుగుతున్నాం? దేవుడు ఏది చేసినా మన జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ ఏ ప్రజలకు చేయని కార్యములు చేస్తూ ఉంటాడు. దేవునిని అడిగినప్పుడు మన జీవితంలో ఇంతకుముందు ఏ ప్రజల ఎడలో చేయలేని అద్భుతములు మన ఎడలో చేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతములు ఒకరి ఎడలో జరిగిన కార్యం మరొకరి ఎడలో దేవుడు జరిగించడానికి ఇష్టపడాడు, కానీ అంతకంటే అధికంగా చేయాలని దేవుని ప్రణాళిక ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరితో కూడా నీవు పలకవలసిన మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యములు, ఇటువంటి అద్భుతములు భూమి మొదలుకొని పుట్టిన నాటి నుంచి, ఈ భూమి మీద సృష్టి ఆరంభించిన నాటి నుంచి నీకు ఎడల చేసిన కార్యములు కానీ, ఇశ్రాయేల్ ప్రజల ఎడల చేసిన అద్భుతములు కానీ ఇంతకుముందు ఎన్నడూ కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఈ ప్రజలందరి ఎడల ఈ అద్భుతములు నేను చేసి ఉన్నాను. ఎటువంటి అద్భుతములు చేసి ఉన్నామంటే, అగ్ని ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీరెవరు కూడా మరణించకుండా మీరు బ్రతికి ఉన్నారు కదా. ఈ ప్రజలందరినీ నడిపించవలసి వచ్చినప్పుడు బాహుబలం ద్వారా వారందరినీ కూడా నేను బయటికి తీసుకుని వచ్చాను కదా. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలందరితో చెప్తున్నాడు, మీకు ఇంతకుముందు ఎన్నడూ కూడా చేయలేని అద్భుతములు మీ ఎడల నేను చేసి ఉన్నాను. ఇంతకుముందు ఎన్నడూ చేయలేని కార్యములు మీ ఎడలో జరిగి ఉన్నాయని ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదా. చదవండి 32వ వచనం. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఆ మునుపటి దినములలో ఆకాశముకి ఈ దిక్కు నుండి ఆకాశముకు ఆ దిక్కు వరకు గొప్ప కార్యములు జరిగేనా?
దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి పుట్టిన నాటి నుంచి కూడా, ఈ సృష్టి ప్రారంభమైన దినము నుంచి కూడా, నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా మునుపటి దినములో ఇటువంటి కార్యములు జరిగాయా? ఇటువంటి వార్త ఎక్కడైనా సరే నీకు వినబడినదా? ఒకవేళ వినబడిందంటే నీవు నన్ను అడుగుము. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతములు ఆ సృష్టి ప్రారంభం నాటి నుంచి కూడా ఎవరి ఎడల చేయలేదు. మోషే లేకపోతే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు గమనించండి, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి కార్యములు నేను చేయలేదే, ఇటువంటి అద్భుతములు ఎక్కడా కూడా మీకు ఇటువంటి వార్తలు వినబడలేదే. అగ్ని నుంచి మాట్లాడింది నేనే కదా, ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చింది నేనే కదా, ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా మిమ్మల్ని ఎర్ర సముద్రం నది దాటించినది నేనే కదా, ప్రజలు ఏది కావాలి ఏది కోరుకున్నా సరే వాటన్నిటిని ఇచ్చింది నేనే కదా. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి కార్యములు జరగలేదు. మోషే ప్రజలు కూడా నీవు అడుగు, ఒకవేళ ఇటువంటి కార్యములు వారి మధ్యన జరిగాయేమో, ఇటువంటి వార్త వారికి ఏమైనా వినబడిందేమో, నన్ను అడుగుమో. ప్రజలందరి ఎడల దేవుడు చేసిన కార్యములు ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి అద్భుతములు దేవుడు చేయలేదు. ఎందుకంటే మనము దేవుని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, జనములో నీకు స్వాస్థ్యములు ఇవ్వబోతున్నాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇవ్వబోతున్నా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ జనములందరినీ కూడా స్వాస్థ్యములుగా ఇస్తున్నాడు. జనములందరినీ కూడా వారికి అప్పగిస్తున్నాడు. భూమిని వారికి దిగంతముల వరకు కూడా దేవుడు వారికి సంపాదనగా వారికి ఇస్తున్నాడు. వారు దానిని స్వాధీనపరుచుకుంటున్నాడు. ఇటువంటి అద్భుతములు ఏ ప్రజల ఎడల కూడా నరుని సృష్టించిన దినము మొదలుకొని ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. కేవలం ఇశ్రాయేలు ప్రజల మధ్య మాత్రమే జరిగినది. మోషే ప్రజలందరితో ఈ మాటలు చెప్పు. ఒకవేళ ఎక్కడైనా సరే ఇటువంటి వార్త వినబడినా, లేకపోతే ఇటువంటి కార్యములు అక్కడ జరిగినాయి అంటే నన్ను అడుగునే దానికి సమాధానం చెప్తా. ప్రజల ఎడల మాత్రమే దేవుడి కార్యములు జరిగి ఉన్నాయి. ప్రజల ఎడల మాత్రమే దేవుని అద్భుతాలు జరిగి ఉన్నాయి. వారు దేవుని ఎప్పుడైతే అడిగి ఉన్నారో వారిని తూర్పులను, వారి ప్రార్థనలు, వారి మరలను దేవుడు ఆలకించి వారందరి కూడా ఏ ప్రజల ఎడల జరిగిన కార్యములను దేవుడు వారి ఎడల చేసి బయటికి తీసుకుని వస్తున్నాడు. దేవుని ఎడల వారి శ్రమలు పడలేక వారు ఆ బానిసత్వంలో కృంగిపోతున్న సమయంలో దేవుని అడిగినప్పుడు వారి జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతములు చేసి వారందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చారు. ప్రజలందరూ అడుగుతున్నారు, ఇంకా అనేక సంవత్సరాలు మేము శ్రమలు అనుభవించాలి, ఇంకా అనేకమైన దినములు మేము శ్రమలు అనుభవించాలి, ఇంకా ఎన్ని దినములు ఎన్ని సంవత్సరాలు ఇటువంటి బానిసత్వంలో మా జీవితాలను మగ్గిపోవాలని దేవుని అడుగుతున్న సందర్భంలో వారందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చారు. వారికి భూమి దిగంతముల వరకు, కానాను దేశం వరకు, నది అవతల వరకు కూడా దేవుడు వారికి సొత్తుగా ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా స్వాస్థ్యములుగా దేవుడు వారికి పంచిపెడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నది కదా, నీవు నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. వారి ఎడల నిజముగా దేవుడు అటువంటి స్వాస్థ్యమునిచ్చాడు. వీరు అడిగిన కారణంగా జనములందరినీ కూడా వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యములన్నీ వీరు స్వతంత్రించుకున్నారు. భూమిని మొత్తం కూడా వీరు స్వాస్థ్యముగానే సొత్తుగాను వీరు దాన్ని పొందుకొని ఉన్నారు. కారణం ఏంటిదంటే వీరు ఎవరిని అడిగారంటే దేవునిని మాత్రం అడిగారు. మోషే వారి నిట్టూర్పులు, వారి ప్రార్థనలు నేను విన్నాను, వారు అడుగుతున్న విధానం నాకు వినబడుతుంది, అందరి బట్టి నేను వారి మధ్యకి పంపిస్తున్నానని ఎవరి ఎడల జరగని కార్యములు ఆ సమయంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు మనం దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం అనేక అద్భుతముల కొరకే, లేకపోతే మన ప్రార్థన అవసరతల కొరకే, మన జీవితంలో అక్కరలను బట్టి దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, ఎందుకంటే ఒకరి ఎడల జరిగిన అద్భుతముని దేవుడు మరొక ఎడల చేయాలని తన ప్రణాళిక కాదు. ఒకరి ఎడల చేసిన కార్యములను మరొకరి ఎడల దేవుడు చేయాలని కాదు, వారికంటే కూడా మరి ఎక్కువగా చేయాలని, వారు అడిగిన దానికంటే మరి ఎక్కువగా ఇవ్వాలని, వారందరికంటే కూడా విలువైన కార్యములు దేవుడు చేయాలని తన ప్రణాళిక అయి ఉన్నది. అందరి బట్టి రాయబడుతూ ఉన్నది. వారందరికంటే కూడా మరి ఎక్కువైన అద్భుతములు వారందరికీ ఇశ్రాయేలు ప్రజలకి చేసి ఉన్నారు. అటువంటి వార్త ఆ దినములలో తప్ప దానికంటే ముందు ఎక్కడ కూడా అటువంటి కార్యములు జరగలేదు. కేవలము తన ప్రజల కోసమై దేవుడు అడిగిన దానికంటే కూడా
మరి ఎక్కువగా అద్భుతములు వారి మధ్యన జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని మాటలు నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏది అవసరం ఉన్నా, ఏది కావాల్సి ఉన్నా మనం అడగవలసినది ఏంటిదంటే ఎవరినంటే దేవుడిని అడగాలి. ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతూ ఉంటామో ఆయన నీ ప్రార్థన విన్నప్పుడు ఈ భూలోకంలో నీకు సొత్తుగాను స్వాస్థ్యములుగాను అనేక వాటిని నీకు అప్పగిస్తూ ఉంటాడు. దేవునిని అడిగిన వారికి దేవుడు ఎన్నడూ కూడా కాదనకుండా తన ప్రజలకు దేవుడు అన్నిటిని ఇస్తూ ఉంటాడు. ఎవరిని కూడా దేవుడు తను నమ్మిన వారిని త్రోసివేయకుండా ప్రతి ఒక్కరి జీవితంలో తన కార్యములు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా చేయవలసినది ఏంటంటే దేవుని దగ్గర ఉన్నప్పుడు మనం ఏది అడిగినా సరే దేవుడు దానిని కాదు అన్నాడు. అది తన నామ మహిమార్థమై, రెండవది మన అవసరతల నిమిత్తమై మాత్రమే దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. సొలొమోను నీకేమి కావాల్సి ఉన్నది ఆయన అడుగుతున్నాడు. ఇటువంటి ప్రజలు సమూహమని పరిపాలించాలంటే, వారికి న్యాయం తీర్చాలంటే, వారికి తీర్పు తీర్చాలంటే నాకు కావాల్సినదంటే జ్ఞానము కావాలి, నాకు తెలివి బుద్ధి వివేకములు కావాలి. వాటిని అనుగ్రహించు. నువ్వు శత్రు ప్రాణమైనను దీర్ఘాయువునైనను లేకపోతే సంపదలైనను అడుగుతావనుకున్నాను, కానీ వీటినేమి అడగకోకుండా నీవు జ్ఞానం మాత్రమే అడుగుతున్నావు. కాబట్టి నువ్వు అడగకపోయినా వీటన్నిటిని నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుతునో దానిని అడగమని సెలవీయగా. 10వ వచనానికి వద్దాం. ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనము మధ్య ఉండి కార్యములు చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుడి మాటను విని తన జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్న సొత్తును, జ్ఞానమును, ఆలోచనలన్నిటిని కూడా దేవుడు ఆ రాత్రి సొలొమోనుకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏవి తగ్గిస్తున్నాడంటే 12వ వచనంలో చెప్పబడుతుంది, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చదనని చెప్పెను. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుని అడిగి ఉన్నాడు. ప్రజలను పరిపాలించడానికి, వారికి తీర్పు తీర్చడానికి, ఇటువంటి గొప్ప జనము న్యాయం తీర్చడానికి శక్తి కలిగిన వాడు ఎవరున్నారు? కాబట్టి వారిని నేను పరిపాలించాలంటే చేయవలసినటువంటి జ్ఞానము కావాలి, వివేకము కావాలి అని దేవుని అడుగుతున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీవు జ్ఞానమై తెలివిని అడుగుతున్నావు కాబట్టి వాటికంటే కూడా విలువైన ఐశ్వర్యమును, సంపదను కూడా నీకు ఇవ్వబోతున్నా. దానిని నీకంటే ముందు కానీ నీకంటే తర్వాత వచ్చు రాజులు కానీ అటువంటిది ఎన్నడూ కూడా కలుగదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసిన కార్యములు ఇక ముందు ఎన్నడైనా సరే అటువంటి జరిగినాయా? జరగలేదు. నువ్వు అడిగిన దానికంటే కూడా నేను ఎక్కువగా ఇచ్చి నేను నిన్నుతో మాట్లాడుతూనే ఉన్నా. నీవు ఎర్ర సముద్రం దాటిపడేసి అవతలికి వెళ్ళిపోయావు, ఇంకా యోర్దాను నది దాటి అవతలు కూడా వెళ్ళబోతున్నావు, అనేక స్వాస్థ్యములు స్వతంత్రించుకోబోతున్నావు. ఇటువంటి అద్భుతము ఇక ముందెన్నడూ కూడా జరగలేదు అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ కూడా సొలొమోను అడిగినది అందరికి ఇచ్చిన దాన్ని ఇవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, నీకు ముందు కానీ నీకు తర్వాత వచ్చు రాజులు కానీ ఇటువంటి జ్ఞానం లేదు, ఇటువంటి జ్ఞానం వారికి కలగదు. నీకొక్కడికి మాత్రమే జ్ఞానం ఇస్తున్నా, నీకొక్కడికి మాత్రమే వివేకమునిస్తున్నా, నీకొక్కడికి మాత్రమే ఐశ్వర్యం సంపదను ఇవ్వబోతున్నా. నీ తర్వాత నీకు ముందు కానీ ఎవరికి నేను ఇవ్వట్లేదు. నువ్వు అడిగిన దానికంటే నువ్వు అడగకపోయినా సరే నేను వాటిని నీకు అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా. దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు, మనం అడిగితే దేవుడు ఒకరికి ఇచ్చినది మనకి ఇవ్వటం కాదు.
దేవుడు మనం అడిగినప్పుడు మనకి ఏది కావాలో దేవునికి తేటగా తెలియపరచాలి. దేవుడు కొన్నిసార్లు మనం ప్రశ్నించినప్పుడు ఏది కావాలో వాటిని అడిగినట్లయితే దేవుడు ముందిచ్చిన ప్రజలకో లేకపోతే నీ తర్వాత ఇవ్వబోతున్న ప్రజలకో అలాగిచ్చినట్లు కాదు, కానీ నీకంటే కూడా, నీ తోటి వారి కంటే కూడా, నీ పితరుల కంటే కూడా, నీకు ముందున్న వారి కంటే కూడా దేవుడు అధికంగా ఇస్తానని ఆయన వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని ఒక్క మారు మాత్రమే ఆయన 2 భాగాలు చేయగలిగాడు. ఎర్ర సముద్రంని దాటించి ప్రజల అవతకు తీసుకుని వెళ్ళగలిగాడు. బట్ దేవుడైన యెహోవా ప్రజలందరినీ కూడా 400 సంవత్సరాల తర్వాత వారందరూ బయటికి తీసుకురావడానికి వారితో అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇక ముందు ఎన్నడూ కూడా వారితో మాట్లాడలేదు. ఇక ముందు ఎన్నడూ కూడా అగ్నిలో నుంచి అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబులతో ఎవరితో కూడా మాట్లాడలేదు. కేవలం మోషేతో మాత్రమే అగ్నిలో నుంచి మాట్లాడి ఉన్నాడు. ఇక ముందు ఎన్నడూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని దేవుడు ఎర్ర సముద్రం దాటించలేదు. ఒక మారు మాత్రం ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎర్ర సముద్రం దాటించి ఉన్నాడు. దేవుడి వీరందరినీ కూడా, ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజల యెహోషువ కాలంలో యొర్దాను నది దాటి వారందరూ కూడా అవతలకు వెళ్ళిపోయారు. దేవుడు చేసే కార్యములు ఇక ముందు కానీ ఇక తర్వాత తరము వారి ఎడల కూడా ఎన్నడూ కూడా జరగలేదు. హల్లెలూయా. వారు అడిగారు, అడిగిన దానికంటే దేవుడు అధికముగా చేసి ఎవరి ఎడల చేయని కార్యములు వీరి ఎడల చేసి ఉన్నాడు. ఎవరి ఎడల చేయలేని అద్భుతములు దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసి ఉన్నాడు. ఎవరికి ఇవ్వలేని జ్ఞానమును సొలొమోనుకి ఆ సమయంలో దేవుడు ఇస్తున్నాడు. ప్రజలను పరిపాలించాలని, ప్రజలనందరినీ కూడా న్యాయం తీర్చాలని ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే దావీదు స్థానంలో సొలొమోను ఆయన స్థాపించబడి ఉన్నాడు. దావీదు స్థానంలో ఈయన ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు. దావీదు స్థానంలో సొలొమోను ఒక రాజుగా నియమించబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి అయిన దావీదు స్థానములో నన్ను బహుగా కృప చూపించి రాజుగా నియమించేటివి గనుక ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి జ్ఞానము కావాలి. రాజు ఆ స్థానంలోకి సొలొమోను వచ్చాడు. అంటే ఈయన కూడా ఏమైపోయాడప్పుడు? రాజుగా ఉన్నాడు. దావీదు స్థానంలోకి ఈయన వచ్చేసాడు. దావీదు పరిస్థితుల్లోకి ఈయన జీవితం ఉన్నది. దావీదు తన జీవితంలోకి ఈ విధంగా ముందుకు వెళుతూ ఈ సొలొమోను జ్ఞానము పొందుకోవడానికి అప్పటి వరకు తన తండ్రి అయిన దావీదు రాజుగా ఉన్నాడు. ఆ తదుపరి రాజ్య పరిపాలన కొనసాగిస్తున్న సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడుగుతున్నాడు, వివేకం అడుగుతున్నాడు, బుద్ధిని అడుగుతున్నాడు. వాటిని అడగకపోయినా దేవుడు వాటికంటే కూడా సంపదను ఇస్తున్నాడు, ఐశ్వర్యనిచ్చాడు. శత్రువుల ప్రాణములు కూడా సొలొమోనుకి ఇస్తున్నాడు. వారందరినీ ఆయన శత్రు దేశంలో స్వాధీనపరచుకోవడానికి దీర్ఘాయువును దేవుడు ఇతనికి ఇస్తున్నాడు. ఆయన బట్టి జ్ఞానవంతుడు ముందు కానీ తర్వాత కానీ ఎవ్వరూ లేరు, రాలేరు కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఎవ్వరు నీ బట్టి జ్ఞానవంతులు రారు. ఆయన అడిగినది జ్ఞానం అడిగాడు, దేవుడు ఐశ్వర్యమునిచ్చాడు. ఆయన అడిగింది జ్ఞానం అడిగాడు, దేవుడు సొత్తునిస్తున్నాడు. ఆయన జ్ఞానం అడిగాడు, శత్రువు ప్రాణములు ఇస్తున్నాడు. ఆయన జ్ఞానం అడిగాడు, దీర్ఘాయువుని ఇస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రజలను న్యాయ పరిపాలన చేయడానికి జ్ఞానం అడుగుతున్నాడు. నీకు ఇచ్చే జ్ఞానము ఎవ్వరికి ఇవ్వనని కూడా వాగ్దానం చేశాడు. దేవుడి దగ్గర మనం అడగాలి, కానీ ఒక్కటి అడిగితే దానికంటే ఎక్కువ ఇస్తాడు. నీ ఒక్క ఆలోచనతో దేవుడి దగ్గర అడగవచ్చు, నీకంటే కూడా దేవుడు మరీ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి ఆలోచన కలిగిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు స్థానంలో దేవుడు సొలొమోనును ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. దావీదు స్థానంలోకి సొలొమోను వచ్చి జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నాడో అటువంటిది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈయన అంటున్నాడు, నేను ఎవరి స్థానంలో ఉన్నా అంటే దావీదు, నా తండ్రి అయిన దావీదు రాజుగా ఉన్నాడు. అటువంటి సింహాసనం మీద అదే స్థానంలో నేను కూడా ఉన్నానని తెలియపరుస్తున్నాను. 2 వారాల క్రితం ఒక చోటకి వెళ్ళా పని మీద. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక గృహం ఉంది, అక్కడ ఆగాను. వారిని పిలిచాను. ఎందుకంటే ఎవరినైనా పేరు పెట్టి దాని పక్కన గారు అని పెడతాం. ఇది మన తెలుగువారి సాంప్రదాయం.
మిగతా చోటల గార్లు బూర్లు ఏముండవు, పేర్లు పెట్టి పిలుస్తాను. నేను ముంబైలో చదువుకున్నప్పుడు కూడా మా టీం మొత్తానికి లీడర్ని పేరు పెట్టి పిలుస్తారు. వారికి ఇంగ్లీష్లో గార్లు బూర్లు ఎక్కడ ఉంటాయి, మన తెలుగులో ఉన్నాయి. కానీ వారు ఎవరైనా సరే సార్ అను మేడం అను ఇవన్నీ కూడా తగిలిస్తూ ఉంటారు. మనకి అవన్నీ ఉన్నాయి, కానీ నార్త్ సైడ్ కంట్రీస్లో ఇవన్నీ ఉండవండి. మా కాలేజీ మొత్తానికి ప్రిన్సిపాల్ కూడా పేరు పెట్టే పిలుస్తాం. మన తెలుగు భాషలో మాత్రం గార్లు అని పిలుస్తారు. ఇలా వారు తగిలించుకుంటారు. ఇలా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆమెను పిలిచాను. అబ్బా బయటికి రండి అని పేరు పెట్టి దానిపైన గారు, పెద్ద ఆమె గారు అని పిలిచాను. అవంటే చూసి, అయ్యా మీరు వచ్చారా, గారు ఎత్తుకులయ్యా, ఆంటీ అని పిలవండి. ఎవరికి ఆంటీ? నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థానంలో ఉన్నా, నాకంటే నా ముందు తండ్రి ఉంటే, ఆయన వెనకాల నేనుంటే ఆంటీ కాకపోతే అంకుల్ అని పిలుస్తాను. ఇప్పుడు నేను ఏ స్థానానికి వచ్చా, దావీదంటున్నాడు, నా తండ్రి స్థానంలో నేనేం చేయబడి ఉన్నా, నిలబడి ఉన్నా. కాబట్టి జ్ఞానము కావాలని దావీదు స్థానంలో సొలొమోను వచ్చాడు. నేను ఎవరి స్థానంలోకి వచ్చా? మనకంటే ముందుగా సేవ చేసిన దైవజనుల స్థానంలో నేను నిలిచి ఉన్నా. ఇటువంటి సమయంలో ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే నేను అమర్యాదగా మాట్లాడి, ఎక్కడైనా సరే నాకంటే పెద్ద వయసు ఉంటే వారికి గారు అని పెట్టి పిలుస్తాను. ఎందుకంటే అది గౌరవం. ఒకవేళ నాకంటే ముందెవరన్నా ఉంటే, నేను వెనకాల ఉంటే నిజంగా వారి గారు అని లేకోకుండా వారికి ఆంటీలను అంకులను ఏదో ఒకటి పిలవచ్చు. గారు ఎత్తుకులయ్యా, ఆంటీ అనమాట అంటాను. వయసులో పెద్దదానివి, నాతో చెప్పించుకోకుండా నీకు ఆరాధనకి రాలేవు. నేను చెప్పందే నీకు టైము తెలియదు. నాతో చెప్పించుకోకుండా పావుగంట పట్టుబడి ప్రార్థన చేయలేవు. మరి ఆంటీ ఎలా అవుతావు? నువ్వు వయసులో పెద్దదానివేగా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వయసులో పెద్దదాని వేపు నాతో చెప్పించుకోవచ్చా? మీకు బుద్ధి జ్ఞానము అలా కలిగి దేవుని దగ్గర ఏం చేయాలంటే మనం ముందుకు వెళుతూ ఉండాలి. నువ్వు నిజంగా అదే పేరు పిలిపించుకోవాలంటే, నేను ఏమి చెప్పకుండా నువ్వేం చేయాలంటే అన్నిటినీ నీకంత నువ్వే చేసుకోవాలి. కృతజ్ఞత ప్రార్థనలకి రావట్లేదంటే అడగాలి. సిద్ధపాటుకోవడానికి ఏం రావట్లేదంటే అడగాలి. లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా కార్యక్రమాలు జరిగినాయి, లేకపోతే స్తుతి కూడా జరిగిన ఆదరణ కూడా ఏంటి రాలేదని, మరి నువ్వు ఎట్టగవుతావు ఆంటీ అని? చిన్నవాడితో తెప్పించుకుంటున్నావు, నీకంటే చిన్న వయసులో ఉన్నవారితో చెప్పించుకుంటున్నావు. పెద్ద వయసులో ఉన్నవారికి నేను ఆ స్థాయిలో ఉన్న, నీకు జ్ఞానం ఉంది కదా, మరి ఉన్నప్పుడు మనం చెప్పించుకోకూడదు. మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మన జీవితాలు అన్నీ తెలుసుకుని ఉండాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, సొలొమోను చెప్తున్నాడు, నేను నా తండ్రి అయిన దావీదు స్థానంలోకి వచ్చి ఉన్నా. ప్రజలందరినీ ఆ స్థితిలో ఉండి పరిపాలించాలంటే జ్ఞానము కావాలి. ఆ స్థితిలో ఉండి ప్రజలందరినీ కూడా దావీదు వారి పరిపాలన చేయాలంటే ఆ జ్ఞానం కలిగి నేను జీవించాలి. నేను ఆ స్థానంలోకి వచ్చి ఉన్నా, నీ కృపను బట్టి మాత్రమే నీవు నన్ను నియమించి ఉన్నావని సొలొమోను మాట్లాడుతున్నాడు. మన జీవితంలో చేయవలసిన ఏంటిదంటే దేవుని జ్ఞానమును బట్టి మనం నడుచుకోవాలి. దేవుని అడగాలి, జ్ఞానము కావాలని. ఆయన జ్ఞానం మన జీవితానికి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే జ్ఞానము వివేకం మన జీవితానికి కలుగుతుందో, దేవుడు అప్పుడే మన జీవితానికి నువ్వు అడిగినది మరొకరికి ఇచ్చి, లేకపోతే నువ్వు అడిగినది నీ తర్వాత వారికి ఇచ్చి నీకు ఇవ్వటం కాదు, కానీ వారికి అందరికీ ఇవ్వలేనట్టు చేయలేనట్టి కార్యములు నీ ఎడల ఆయన చేయగలడు. హల్లెలూయా. అటువంటి విధముగా మన జీవితాలు ఏం చేయాలంటే జ్ఞానమును అనుసరించి నడుచుకోవాలి. ఆయనని అడగాలి. జనములను స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఆయన ఇవ్వగలడు. అలాగే ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. అటువంటిది ఎవరికి ఇవ్వలేదు. వారి మధ్యన చేసిన అద్భుతములు ఎవరి మధ్యన చేయలేదు, వారి మధ్యన మాత్రమే జరిగినాయి. సొలొమోను అలాగే అడిగాడు, జ్ఞానము కావాలయ్యా అని. రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ప్రజలు పరిపాలిస్తున్నాడు. నువ్వు అడగకపోయిన ఐశ్వర్యం ఇస్తానన్నాడు. గొప్ప వెండి బంగారములు కలిగిన ధనవంతుడైపోయాడు. ఆయన దగ్గర ఉన్న బంగారము కొలవలేనిది, లెక్కలేనిది, ఎవరు కూడా దానిని గమనించలేని బంగారమును దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన అడిగాడు, దానికంటే కూడా ఎక్కువ ఇచ్చాడు. ప్రజలందరూ కూడా బయటికి తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. బయటికి ఎలా తీసుకొచ్చాడు? అద్భుతములు చేసి ఐగుప్తీయులందరినీ కలవరబెట్టి, ఐగుప్తులందరికీ దేవుని భయం ఏంటో వారికి తెలియపరిచి అప్పుడు వారందరిని బయటికి తీసుకుని వచ్చాడు. అటువంటి అద్భుతములు ఎవరు కూడా గమనించలేకపోయారు.
ఫరో కూడా తెలియలేదు దేవుడు ఎర్ర సముద్రం మీరు దాటిస్తారని. వారు కూడా అలాగే ఇశ్రాయేల్ ప్రజలు మన చేతికి దొరికారని వెళుతున్నాడు. ఎందుకంటే ఎంతకుమంది అన్నాడు కూడా అటువంటి అద్భుతములు, అటువంటి వార్త వారు వినలేదు, వారి జీవితంలో అటువంటి కార్యములు జరగలేదు. కానీ దేవుడు వారి మధ్యన చేసి ఆ కార్యములు బట్టి ప్రజలందరినీ కూడా నడిపించి అవతల తీసుకుని వెళ్ళాడు. దేవుడు చేసే కార్యములు నువ్వు అడిగితే నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ అటువంటి కార్యములు ఎవ్వరి ఎడల చేయకుండా నీ ఎడల మాత్రమే దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. మార్గముల నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏమి అడగాలంటే మంచి మార్గమేదో మీరు దానిలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని ఆయనను అడిగి తెలుసుకుంటే మీకు నెమ్మది కలుగుతుంది. దేవునిని అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని అడిగి తెలుసుకుంటావో అప్పుడే మన జీవితానికి నెమ్మది కలుగుతుందంట. మంచి మార్గం లేది, మేలు కలుగు మార్గం లేది, వాటన్నిటిని విచారించి తెలుసుకునడి. ఇక్కడ కనబడుతున్న బెన్యామీలు కొంతమంది యెరూషలేము నుంచి దేవుడు అంటున్నాడు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే అదే 17-18 వచనాలు ఉన్నది. వారు అన్యజనులయ్యుండి వారు ఆయన మాట వినుకోకుండా మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మేలైన మార్గముల గురించి దేవుని అడగట్లేదు, మంచి మార్గముల గురించి వారు ఏమాత్రము కూడా విచారించట్లేదు. వారి జీవితంలో ఇటువంటి దేవునికి విరోధంగా కలిగి జీవిస్తూ దేవుని మాటను వినుకోకుండా, వారి జీవితంలో దేవుని మాటను అంగీకరించకుండా మేము వినమని వారి అన్య జనులందరూ చెప్తున్నారు. అటువంటి ప్రజలకు దేవుని వాకంటుంది, అన్య జనులారా మీరందరూ నా మాట వినండి. ఎందుకు వినమంటున్నాడంటే మీకు మేలు కలుగు మార్గం నేను చూపిస్తాను, మంచి మార్గంలో మీకు తెలియపరుస్తాను, మేలైనది మీ జీవితానికి నేను కలుగ చేయబోతున్నాను. ఏది మంచి మార్గము ఏది చెడ్డ మార్గము నన్ను మీరు అడగండి, అప్పుడే మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ కనబడుతున్న ఈ ప్రజలు వారు దేవుని మాటలు వినటం లేదు. వారు దేవుని మాటలు పెడచెవిన పెడుతున్నారు, ఆ మాటలన్నింటినీ విడిచిపెడుతున్నారు. వారు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. ఇలా జీవించడం వలన అన్య చెల్లారా మీరు ఇలా నడవటం వలన అది మీ జీవితానికి మంచిది కాదు. కింద వచనాల్లో వారికి కలగబోయి బ్రతుకు ఎలాగుంటుంది అక్కడ కనబడుతున్నది. కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గము నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారందరూ కూడా నశించుదురు. వారికి ఇరుకు మార్గాన్ని పోవాలనుకుంటున్నారు. మంచి మార్గములు విచారించి వారు తెలుసుకోవటం లేదు. రాళ్ళ కలిగిన ప్రదేశంలో వారు వెళుతున్నప్పుడు వారికి ఎదురు దెబ్బలు తగిలి పిల్లలేమి తండ్రులేమి అందరూ కూడా కూలిపోబోతున్నారు. ఇరుగు పొరుగు వారందరూ నశించబోతున్నారు. అందుకే మీరు అలా నశించవద్దంటే మీరు నా దగ్గరికి వచ్చి నన్ను అడగండి, మేలైన మార్గంను మీకు చూపిస్తాను. మీరు ఇలా రాళ్ళ కూలి మీ ఎదురు దెబ్బలు తగిలి మీ జీవితాల్లో మీ ఇష్టం వచ్చినట్లుగా నా మాట వినుకోకుండా అంగీకరించకుండా మీరు వెళితే కొన్ని సందర్భాలు మీ జీవితాల్లో ఇలాగ నశించిపోతూ ఉంటారు. మీరు మంచి మార్గం ఏదో పురాతన మార్గం ఏదో నిలిచి విచారించి నన్ను అడగండి. ఇక్కడ కనబడుతున్న ప్రజలు అడగట్లేదు, దేవుని దగ్గర విచారించట్లేదు, మంచి మార్గం ఏదని వారు తెలుసుకోవట్లేదు, మేలైన మార్గం ఏంటిదని వారు అడగట్లేదు. మాకు తెలుసు అన్నట్లుగా దేవుని మాట వినకుండా తమ జీవితాలు వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుని నమ్మిన మన జీవితంలో కూడా మనం చేస్తున్న పనిని దేవునికి అప్పచెప్పలేము, మనం చేస్తున్న పనిని దేవుని అడగలేము, మనం చేస్తున్న పనిని దేవుని దగ్గర మనం విచారం చేయలేము. మనం వెళుతున్నది మంచి మార్గమా, నేను వెళుతున్నది మేలైన మార్గమా, నేను వెళుతున్న మార్గము పురాతన మార్గముల కంటే ఏ విధంగా ఉన్నది విచారించి చూడవలసిన అవసరము అనేక మందిలో కనబడదు. వారు దేవుని మాట వెనుకోకుండా మేము వినము, మాకు తెలుసు అన్నట్లుగా వారు వెళ్ళిపోతుంటారు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, అడ్డురాళ్ళు తగిలి కొన్నిసార్లు మీరు కూలిపోతారేమో, అడ్డురాళ్ళు తగిలి కొన్నిసార్లు పడిపోతారేమో, అడ్డురాళ్ళు తగిలి కొన్నిసార్లు మీ జీవితం నశించబోతున్నట్లు ఉంటాయేమో. అందుకని ఏది చేస్తున్నా ఏ పని చేస్తున్నా మీరు ఏం చేయాలంటే నన్ను అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది.
మన జీవితంలో దేవుని అడగల, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నీవు దేవునిని అడిగితే దేవుడు నీ జీవితంలో నెమ్మది కలుగు చేస్తాడు, మేలైన మార్గంలో చూపిస్తాడు. మనకి సర్వము తెలిసి ఉన్న దేవుడు అంటున్నాడుగా, ఇక ముందు కానీ ఇక తర్వాత కానీ అటువంటి అద్భుతములు ఎవరి ఎడల చేయలేదు, అటువంటి కార్యములు ఎవరైనా జరిగినాయా, అటువంటి వార్త మీరు ఎప్పుడైనా విన్నారు? మనకన్నీ తెలిసి ఉండవచ్చు, కానీ దేవుని కార్యములు అంతకంటే విలువైనవి. దేవుని అద్భుతములు మనకు జ్ఞానం మించినవి ఉంటాయి. మనం ఇంత కీర్తనలో చదివాం, విశేష జ్ఞానం అన్నదంట దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని ఉపదేశములలో విశేషమైన జ్ఞానము కలుగుతూ ఉంటుంది. దేవుని మాటలలో అనేకమైన జ్ఞానము, అది ఎటువంటిదంటే శత్రువులకు మించిన జ్ఞానము, బోధకులకు మించిన జ్ఞానము, వృద్ధుల కంటే మించిన జ్ఞానము, అది దేవునికి ధర్మశాస్త్రంలో మాత్రమే ఉన్నది. అటువంటి జ్ఞానం మనకు కలగాలంటే దేవునిని అడగండి. ఎప్పుడైతే దేవుని అడుగుతారో దేవుడు వాటన్నిటిని ఇస్తూ ఉంటాడు. ఇక ముందు ఇక తర్వాత కానీ అటువంటి కార్యములు నీ ఎడలు మాత్రమే చేసి ఆయన మహిమ పొందుకుంటాడు. ఈ ప్రజలందరూ, ఈ అన్ని జనులందరూ దేవుని మాట వినకుండా వారి జీవితంలో మేము వినము అని చెప్పి వారు ముందు కొనసాగుతున్నారు. దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి, అందుకే మేలైన మార్గంలో వెళ్ళాలా ఆయన అడగండి. మంచి మార్గంలో మీ జీవితాలు కొనసాగాల యెహోవాను అడగండి. ఎటువంటి శ్రమలైన సరే ఎదుర్కొని నిలబడాలా ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. నీవు అప్పుడు నశించిపోకుండా, రాళ్ళు తగిలి ఎదురు దెబ్బలు తిని అనేక బాధల నుంచి నీ జీవితము ఏమాత్రం పాడైపోకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడని ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. మనం దేవుని అడిగితే అది నీ జీవితానికి మేలు. ఈ భూలోకంలో మనకు ఏది అవసరం ఉన్నా కొన్నిసార్లు వెంటనే టక్కుమని పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని అడుగుతుంటాం. వారు ఇవ్వలేరని తెలిసి కూడా ఏదో ఒక మాట అడుగుదాం, ఏం ఇస్తారో లేదో. నీకు అనుమానం ఉండి కూడా మరలా ఎందుకు పోవటం వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు అని నీకు తెలుసు. ఏదో ఒక మాట అడిగి చూద్దాం, ఇస్తారో లేదో. దేవుడి దగ్గరికి వచ్చి అదే మాట అడిగి చూడవచ్చుగా. దేవుని దగ్గరికి వచ్చి నీకు ఏది అవసరం ఉండదు, ధనమా, ఆరోగ్యమా, లేకపోతే నీ కుటుంబం దీవెన, లేకపోతే నీ కుటుంబానికి క్షేమమా, ఏది కావాలో పక్కవారిని అడిగి వాళ్ళు కాదనేదాకా అనిపించుకునే దానికంటే దేవుని దగ్గరికి వచ్చి వారు అడిగి చూడొచ్చుగా. నువ్వు అడగాలంటే కొన్నిసార్లు గ్రామాలు దాటి ఊరిలు దాటి పోవాలేమో. లేదు, దేవుని అడగాల్సి అంటే నువ్వు ఉన్న ప్రాంతంలోని మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడుగా. నీవు దేవుని అడిగితే ఆయన నీకంటే, నీ తర్వాత కంటే ఎవరికి చేయలేని అద్భుతములు ఎడలో చేస్తాడు కదా. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు చేయగలడని నమ్మకం ఉన్నా సరే మనము ఆ తర్వాత చూద్దామని మొదట అడుగుదామని కొన్నిసార్లు మనకి ఏది అక్కరలు ఉన్నా వాళ్ళని వీళ్ళని అడుగుతుంటాం. వారు కాదు, కూడదు, చేయను అంటాడు. అప్పుడు మన జీవితంలో మరలా రెండవ అవకాశం దేవునికి ఇస్తాం. లేదు, మొదటి అవకాశమే దేవునికి, రెండవ అవకాశం తర్వాత రావచ్చు. మొదటి స్థానము దేవునికి ఇస్తే నీవు దేవునికి ఇచ్చి అడిగితే అది నీ జీవితానికి మేలు జరుగుతావంటి అంట. హల్లెలూయా. ఒక గురువు గారి వద్దకు కొంతమంది వాయిద్యములు నేర్చుకోవడానికి వచ్చారంట. వారందరికీ వాయిద్యాలు నేర్చారు. ఇటువంటి వాయిద్యాలు వారు నేర్చుకున్నారు. అటువంటి సమయంలో ఆయన చెప్తున్నాడు, మీరు వాయిద్యములు నేర్చుకున్నారు కాబట్టి ఏది మాట్లాడినా దాంతోనే మాట్లాడాలి. అంటే నోటితో మాట్లాడకూడదు, వాయిద్యము వాయించి చెప్పాలి. ఏది అవసరమున్నా నన్ను ఏమన్నా అడగాలంటే నోటితో అడగద్దు, వాయిద్యము వాయించి దానిలోనిది నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. ఇలాగ వాళ్ళందరూ శిష్యులందరూ ప్రతిరోజు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఒక ఆనక సమయంలో ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో వాయిస్తున్నాడు. అది చెప్పటానికి ఆయనకి అర్థం కావట్లేదు. ఇదేంట్రా కొత్త పదం వాయించి చెప్తున్నావు ఏంటిది అన్నాడు. మళ్ళీ వాయిస్తున్నాడు. ఆయనకు అర్థం కావట్లా. వారు తొందరగా చెప్పరా ఏమైందంటే మళ్ళీ వాయిస్తున్నాడు. వాయించగా ఆయనకు ఒక పదం అర్థమైంది. ఏంటిదంటే మీ ఇల్లు అని అర్థం. మా ఇల్లు ఏమైంది అన్నాడు. మళ్ళీ వాయిస్తున్నాడు. వారు వాయించిన వాపరం నోరు తెరిచి చెప్పరా అంటే మీ ఇల్లు తగలబడిపోతుందండి అన్నాడండి. ఒరే, తగలబడేదాన్ని సాగు కబురు చల్లగా చెప్తే వాయిస్తున్నా, మరి మీరే కండి ఏది మాట్లాడినా సరే వాయించమన్నారు. దీంట్లోనే అర్థాలు ఉంటాయి, దీంట్లోనే పదాలు ఉంటాయి, అది నీ వినాలి అన్నారా, అందుకని ఇల్లు తగలబడిపోతుంది. వీడు చెప్పేసరికి మొత్తం తగలబడిపోయింది. ఈయన అడుగుతూనే ఉన్నాడు, ఏమైంది. ఈయన సరిగ్గా అడిగితే బాగుండేదిగా.
అటువంటి సమయంలో కూడా మీ ఇల్లు అన్నప్పుడు మా ఇల్లు అయితే నోరు తెరిచి చెప్పు అన్నాను. మనం కొన్నిసార్లు అడిగేటప్పుడు మనకు దేవునికి అర్థమయ్యే రీతిలో మనం అడగాలి. ప్రభా, నీకు తెలుసు కదయ్యా, నువ్వు ఎరిగి ఉన్నావు కదా, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగావు కదా, అయినా సరే మనం అడగాలి కదా. గుడ్డివాడు ఎదురుగా కనబడుతున్నాడు, చూపు లేదని తెలుసు. ఆయన అంటున్నాడు, నీకేం కావాలయ్యా, నేను చూపు పొందుకోవాలి. తెలియదండి యేసుప్రభు వారికి. ఎదురుగానే ఉన్నాడుగా. దావీదు కుమారుడా అని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడుగా. దేవుడు అంటే వారిద్దరిని తీసుకురండి అయ్యా అంటే గబగ వెళ్ళి తీసుకొచ్చారుగా. నిలబెట్టినప్పుడు కళ్ళు లేవు, కనబడుతుంది కదా. మళ్ళీ యేసుప్రభు వారు ఇంతకు అడగటం, ఏం కావాలి, ఏం పొందుకోరుచున్నారు, మీకు విశ్వాసం ఉంది? అవునయ్యా విశ్వాసం ఉంది, మేము చూపు పొందుకోవాలయ్యా అంటే యేసుప్రభు వారు తెలియక అడుగుతున్నాడా? లేదు, వారి మాట ఎలాగుంటుంది, వారు అడిగే విధానం ఎలాగుంటుంది తెలుసుకోవాలని. వారు భక్తి శ్రద్ధలతో అడుగుతున్నారా, లేకపోతే అలక్ష్యముతో అడుగుతున్నారా, గర్వముతో అడుగుతున్నారా? ఏంటి యేసుప్రభు వారు కొంతమంది అడిగాయా, ఏదో ఒకసారి అద్భుతం చేయి చూద్దాం, చేయను. అది భక్తితో అడిగినది కాదు. యేసుప్రభు వారు అంటున్నారు, మీకెందుకు చేయాలి అద్భుతము? యోనా సమయంలో జరిగింది కదా అద్భుతం, అది చాలు మీకు. ఎందుకు చేయలేదండి? గర్వముతో అడుగుతున్నారు వారు. ఎందుకు వారు అడిగినప్పుడు దేవుడు అద్భుతం చేయకోకుండా యోనా సమయంలో జరిగింది కదా అద్భుతం చాలు అంటున్నారంటే వారిలో భక్తి లేదు, భక్తిహీనతతో అడుగుతున్నారు. వారు యేసు ప్రభువుని పరీక్షించాలి, అసలు ఈయన ఎట్టా అద్భుతాలు చేస్తాడు చూద్దాం అని ఉద్దేశంతో అడుగుతున్నారు. కానీ ఈయన అద్భుతములు యందు మేము విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ఈయన చాలా గొప్ప ప్రవక్త అని వారు అటువంటి విశ్వాసంతో కాదు, ఏదో ఒక అద్భుతం చేయి చూద్దాం, నేను చెయ్యను అంటున్నాడు. కానీ ఆ సమయంలో గ్రుడ్డివాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడగగానే, అయ్యా మీరు చూపు పొందుకోవాలయ్యా, పుట్టి నాటించి గ్రుడ్డివారమయ్యా. అవునా, అయితే రండి. వారికి చూపును అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర మనం అడుగుతున్నప్పుడు కూడా పరీక్షిస్తున్నట్టు అడగవద్దు, అవసరత పొందుకునే విధంగా అడగాలి. వారు పరీక్షించే విధంగా అడిగారు, చేయను అంటున్నాడు. వీరు అవసరతల నుండి తమ బాధను బయటికి వ్యక్తపరిచారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు చూపును ప్రసాదిస్తాను, వెళ్ళి మీ కళ్ళు కడుక్కోండి. తన హస్తం పట్టగానే వారు చూపు వచ్చేసింది, వారు నేత్రాలు తెరబడ్డాయి, సర్వ సృష్టిని కూడా వారు చూడగలుగుతున్నారు. ఎందుకంటే దేవుడు అడగగానే వారు జీవితంలో దీనత్వం కలిగి, అయ్యా నా జీవితంలో ఉన్నది ఏంటిదంటే చూపు లేక గ్రుడ్డి వారం అయిపోయాం, మాకు చూపు కావాలని అడుగుతున్నారు. అయ్యా నీకు కనపడతలేదా, ఏం కావాలని అడుగుతున్నావేంటి? మేము ఇంత నుంచి నోర్లు పోయేటట్టు అరుస్తుంటే నీ శిష్యులేమో అరమాకండట్టున్నారు. ఈ విధంగా మేము ఇంత కలవరపడుతుంటే ఏం కావాలని అడుగుతున్నాం, ఏంటిదో ఈ మాట అని అనలా. లేదు యేసు ప్రభువు అడుగుతుంటే నిజంగా వారు దీనత్వంతో కలిగి, అయ్యా మేము చూపు పొందుకోవాలి, నిజంగా మాకు విశ్వాసం అనేది, అయితే మీకు ఇప్పుడే స్వస్థత కలిగినది. హల్లెలూయా. దేవుని అడిగేటప్పుడు వివరంగా అడగండి. ప్రతిదీ ఆయనకు తెలుసు, నీ హృదయ రహస్యాలన్నీ తెలుసు. నువ్వు దేని నిమిత్తం కలవరపడుతున్నావో తెలుసు, దేని నిమిత్తం బాధపడుతున్నావో తెలుసు కదా ప్రభువా అని 2 ముక్కలు తేల్చేమాక వివరంగా చెప్పు. ఏది అవసరం ఉండదు, ఈ అవసరతను బట్టి ఎన్ననాళ్ళ నుంచో బాధపడుతున్నావో, ఈ అవసరత నిమిత్తమే ఎన్ని దినముల నుంచి నీ జీవితంలో కృంగిపోతున్నావో దేవునికి తెలియపరచు. నా అవసరత ఇది ప్రభువా, దీని కొరకే నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా, అయినా సరే నీ పాదముల్ని విడిచిపెట్టక ఉన్నాను అని దేవుడి దగ్గర నువ్వు వివరంగా తెలియపరిస్తే దేవుడి నీ ప్రార్థనలు ఆలకించి నీ అవసరత ఏంటితో గుర్తిరిగి ఎవ్వరి ఎడలు చేయలేని కార్యములు నీ ఎడల మాత్రమే దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. నీ ఎడల మాత్రమే దేవుడు చేస్తాడని వారందరికీ ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ పగటికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో కలిగి ఉండవలసినదంటే దేవుని దగ్గర మనం అడిగి తెలుసుకోవాలి. ఏ విధంగా అడిగి తెలుసుకోవాలో మనము ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. మరొక మాటను చదువుదాం. దేవుని నీ వేడుకోవాలంట. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఆఖరి వచనం, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకొననిమ్మని ఆయనను వేడుకొనరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.
యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఈయన యేసు ప్రభువారిని గుర్తుపట్టారంట. గుర్తుపట్టిన వారందరూ చుట్టుపట్ల ఉన్న ప్రదేశం నుంచి వారందరూ కూడా గబగబా యేసు ప్రభువారి యొద్దకు వచ్చి రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అనేక మంది స్వస్థతలు పడుతున్నారు, అనేక మందికి రోగాలు పోతూ ఉన్నాయి. ఆయన అక్కడ వారు అంటున్నారు, అయ్యా ఈ వస్త్రపు చెంగు మాత్రమే మమ్మల్ని ముట్టుకొననీయమని వేడుకుంటున్నారు. అడగట్లా, వేడుకోవటం అంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రాధాయపడతాం, ఇచ్చే వరకు కూడా విడిచిపెట్టకుండా ఉండటం వేడుకోవటం. అది అడగటం అంటే ఏదో ఒక మాట అడిగేసి పక్కపోతాం. కానీ వేడుకోవటం అంటే ఇక నేను ఇచ్చేదాకా నేను విడిచిపెట్టాను. ఇక్కడ కనబడుతుంది, వారు అంటున్నారు నీ వస్త్రము మాత్రం ముట్టమని. ఆ వస్త్రాన్ని ముట్టగానే మేమందరం కూడా స్వస్థపరచబడతామయ్యా అని దేవుని వేడుకుంటున్నారు. వెంటనే ఆ యేసు ప్రభువారికి వస్త్రము చెంగును ముట్టగా అనేక మంది స్వస్థపరచబడ్డారు, అనేకులు బాగుపడ్డారు, అనేకులకు రోగాలు పోయినాయి. వారందరూ కూడా మరలా తిరిగి మొదటి స్థితిలో ఎలాగ ఆరోగ్యవంతులుగా ఉన్నారు అదే స్థితిలోకి వచ్చేసారు. కారణం ఏంటిదంటే దేవునిని వేడుకున్నారు, దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునిని ఎప్పుడైతే వేడుకున్నారో వారి జీవితంలో నూతన కార్యములు జరిగించి ఉన్నాడు. యెరూషలేములో ఒక గోడ ఉంటుంది, ఏడుపుల గోడ అని కొంతమంది అంటారు. దాని దగ్గరికి వచ్చి వారికి ఉన్న అవసరతలు ఏమిటో, దానికి వారికి ఏమి కావాలో ఆ గోడ దగ్గరికి వచ్చి అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే వారు సమస్య రాసి దాంట్లో ఉన్న బాక్స్లో పడేసి యెరూషలేము నుంచి వారు తిరిగి వచ్చేస్తారు. కార్యములు జరుగుతాయని వారి నమ్మకము, వారి విశ్వాసము. ఇటువంటి సమయంలో అనేక మంది అక్కడికి వచ్చి వారందరూ వారి వారి బాధలు దేవునికి తెలియపరిచి అడుగుతారు. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న సైన్యాధిపతులు కూడా ప్రమాణం చేసినప్పుడు ఆ గోడ దగ్గరికి వచ్చి చేస్తారంట ప్రమాణం. వారు ఆ ప్రమాణం చేసి మరలా తిరిగి వారు వెళ్ళిపోతారు. అది వారి సిద్ధాంతం. ఇది నిజంగా జరిగిన సందర్భం. అనేక సార్లు దీని గురించి కూడా వచ్చింది. 1991 సెప్టెంబర్ 15వ తారీఖున ఈనాడు పేపర్లో ఈ న్యూస్ వచ్చింది. అప్పుడు నేను ముట్టలేదులేండి. దీని గురించి ఆ వార్తాపత్రికలు వచ్చింది. దాని వివరణ అంతా కూడా పేపర్లు ఇచ్చాడు. అది ఎందుకు, ఇశ్రాయేల్ సైన్యం ఎందుకు అక్కడికి వస్తారు, అనేక మార్లు తరచుగా యుద్ధం జరిగినప్పుడు ఆ గోడకి ఈ రోజు వరకు కూడా ఏమీ కాలేదంట. వారు తన్నుకున్నా, లేకపోతే అణుబాంబులు వేసుకున్నా, లేకపోతే బుల్లెట్లు వర్షం కురిపించిన, బాంబుల వర్షం కురిపించిన ఆ గోడకి ఏమి కాలు ఇప్పటి వరకు అలాగే ఉన్నది. ప్రాంతమంతా నాశనం అయిపోయినది అలాగే ఉన్నదంట. ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆ గోడ దగ్గరికి వారి మొహము తిప్పుతున్నారు. హిజ్కియా తన జీవితంలో గోడ వైపు మొహం తిప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి వైపు చూడాల. అలాగే అనేక మంది ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గోడను దర్శించుకుని వారు అక్కడ ఉండి వారి గడ్డు సమస్యలను గోడ దగ్గర చెప్పి దేవునికి ప్రార్థన చేసి వారి సమస్యలను ఉంటే అక్కడ దాంట్లో పడవేసి వచ్చేస్తారు. దేవుడు మా జీవితంలో కార్యములు చేస్తాడని నమ్మకము, విశ్వాసము. హల్లెలూయా. అటువంటి సమయంలో అనేకుల ఎడల దేవుడు ఆ కార్యములు వారి ఎడల చేస్తూనే ఉన్నాడు, దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అడగండి. ఒకవేళ దేవుడి కార్యములు ఆలస్యం చేస్తున్నాడంటే వేడుకొనండి. ఇక్కడ వేడుకున్నారు, స్వస్థత వచ్చింది. వేడుకుని వెళ్ళిపోలా, వేడుకుని ఆగిపోయారు అక్కడే. వస్త్రపు చెంగును ముడటానికి, ఆయన వస్త్రాన్ని పట్టుకోవడానికి వారందరూ దేవుని అడగగా అవకాశం కలిగినప్పుడు అందరూ రోగులు వచ్చి వస్త్రమును ముడుతూ ఉండగా ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతలన్నీ కూడా వారి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. దేవుడు వారికి స్వస్థతను కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, క్రొత్త నిబంధన, పేజీ నెంబర్ 224. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదయే. నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఇదేనండి. దేవుడు ఈ 2024 సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఈ 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను దయే. ఇక్కడ యోహాను ఈ పత్రికలో రాస్తున్నాడు, మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండమన్నాడు చెప్పిన, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, ఆయన చిత్తం లేకుండా అడగకూడదు. ఆయన చిత్తానుసారంగా అడిగినది ఏది అయినను దేవుడు దానిని, ఆ మనవిని ఆలకిస్తాడు. దీనిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆయన మా ప్రార్థన వినడండి, మా విజ్ఞాపనలు ఆలకించడండి, మా ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్ళడండి అని ధైర్యమును కోల్పోవద్దు. నీవు నిజముగా ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఇది నా ధైర్యము. మరి మీ ధైర్యం ఏంటిది? మనము కూడా ఇదే మాట పలకాలి. నా ధైర్యం ఏది అంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా నాకు ఇస్తాడు. ఆయన చిత్తమును గుర్తించి ఏది అడిగినా ఇస్తాడు. ఆయన నామ మహిమార్థకరంగా ఏది నా జీవితంలో దేవుని దగ్గర వేడుకొనినను అది నాకు ఇస్తాడు అనే జీవితంలో ఇటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఉంటే దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ కూడా దేవుడు మన మనవి ఆలకించి దానిని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా అడగండి. ఆయన చిత్తం లేకుండా అడిగిన తర్వాత దేవుడు కాదనుకోండి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి. అయ్యో అనవసరంగా దేవుడిని అడిగాను, దేవుడిని అనవసరంగా నాకు అవసరం లేకపోయినా సరే ఆయన యొద్దనే వేడుకున్నాను అని కొన్ని సందర్భంలో అనుకుంటా. నీవు దేవుడిని అడగాలి అంటే ఆయన చిత్తాన్ని గుర్తించి అడుగు. ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నిజంగా అది నీకు అవసరమైతే నీ ముందు నీ తర్వాత తరముల వారి ఎడల ఎవరి చేయలేని కార్యములు, ఎవరి దగ్గర వినబడలేని వార్త, ఎవరి ఎడల దేవుడు ఇవ్వలేని జ్ఞానమును దేవుడు తనను అడిగిన వారికి చిత్తానుసారంగా మాత్రము దానిని అనుగ్రహించగలడు. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడిన మాటలు బట్టి ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో దేవుని అడగాలి. దేవుడు అంటున్నాడు, నరుని సృష్టించిన దినము నుంచి నేటి వరకు ఇటువంటి వార్త వినబడినదా? ఇటువంటి కార్యములు ఎక్కడైనా జరిగినాయా? నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను బోధిగంతముల వరకు నీకు సొత్తుగాను నీవు పోతున్నాను. నీకున్న అవసరం ఏంటో ఇప్పుడే దేవుని అడుగు. దేవుని ఇంతవరకు నీతో మాట్లాడి ఉన్నాడు కదా, వెంటనే ప్రార్థించి దేవుని అడుగు. ప్రభువా, సొలొమోను అడిగిన దానికంటే మరి ఎక్కువ ఇచ్చావు కదా, మేలైన మార్గమును అడిగి తెలుసుకోమన్నావు కదా ప్రభువా. ఒకరి జీవితం అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుని అడుగు. దీవెనలు కోల్పోతున్నావా? దేవుని దగ్గర అడుగు. నీ జీవితంలో దేవుని కార్యములు అద్భుతములు జరగట్లేదా? దేవుని దగ్గర నువ్వు అడుగు. దేవుని దగ్గర ఆయనను వేడుకో. ఏది అడిగిన చిత్తానుసారంగా అడగండి. ఆయన అంటున్నాడు, మీ మనవి నేను ఆలకిస్తాను. యాకోబు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అతడు దేవునిని అడగవలెను. ఎలా అడగాలి? ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఒకవేళ సందేహించబడితే సముద్రంలో తరంగంలో వల్ల వారి జీవితాలు పోలి ఉంటాయంట. నీవు అడుగుతున్నప్పుడు సందేహిస్తున్నావా? నీవు దేవుని అడుగుతున్నప్పుడు ఆలోచన చేస్తున్నావా? ఇది సాధ్యమా అసాధ్యమా? దేవుడు చేస్తాడా చేయడానికి సందేహం కలుగుతుందా? దేవుని వాక్యం అంటుంది, సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఏది అవసరం ఉన్నా మనం దేవుని దగ్గర అడగండి. నీ జీవితానికి ఏది కావాలన్న ప్రభు దగ్గర తెలియపరచు.
ప్రభువా, ఒకవేళ సంవత్సరాల నుంచి నీ జీవితంలో కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయినాయేమో తెలియపరచు వివరంగా. ప్రభువా, నా జీవితంలో ఇటువంటి సమస్యలు ఆగిపోయినాయి అయ్యా, వాటికి విడుదల రావట్లేదు ప్రభువా. నా జీవితంలో కొన్ని ప్రార్థనలకి నేను జవాబు పొందుకోలేకపోతున్నా ప్రభువా. కొన్నిసార్లు నా జీవితంలో అక్కర్లు తీర్చబడతలేదు ప్రభువా. కొన్నిసార్లు అనారోగ్యంతో బలహీనతతో నా జీవితం కొట్టిమిట్టాడుతుందయ్యా. నా జీవితానికి విడుదల రావట్లేదని అనేక మార్లు నీ కొరకు ఎదురు చూస్తున్నా. నీవు అంటున్నావు కదా, నన్ను అడుగుమో, నీ మనవి నేను ఆలకిస్తానంటున్నా. ప్రభువా, మా జీవితానికి ఉన్న ధైర్యం ఏంటంటే నీవు మా మనవి ఆలకిస్తావని. ప్రజలు మా మనవి ఆలకించకపోవచ్చు, మాకు కలిగిన వారు కొన్నిసార్లు మా మనవి ఆలకించకపోవచ్చు, మా బంధుమిత్రులు కొన్నిసార్లు మా మనవి ఆలకించకపోవచ్చు, మా ఇతరులు కొన్నిసార్లు మా మనవిని వారు విజ్ఞాపనలు ఆలకించకపోవచ్చు. కానీ మా ధైర్యం ఏదనగా నీవు మా మనవి ఆలకిస్తావని. నీవు కూడా ఇదే ధైర్యం కలిగి దేవుని అడుగు. ప్రభువా, మా ధైర్యం ఏంటంటే నీవు మా ప్రార్థన ఆలకిస్తావని. మా ధైర్యం ఏంటంటే మా విజ్ఞాపనలు ఆలకిస్తావని. అందుని బట్టి ప్రభువా, నిన్నే అడుగుచున్నామయ్యా. మా మనవి అంగీకరించండి ప్రభువా. ఎవ్వరి ఎడల జరగలేని కార్యములను మా ఎడల మీరు జరిగించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మనం అడుగుదాం. మన ప్రార్థనలు విజ్ఞాపనలు ఆయన ఆలకించబోతున్నాడు. ప్రార్థన చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలభరితంగా ఉండినట్లుగా. రాణి గారు ప్రార్థన చేయండి.